గురూజీ బెంగళూరు నుంచి హరిబాబు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి హరిబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వైఫ్ అండి, ఝాన్సీ రాణి పేరు. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం పుష్యమి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే. మా ఆవిడ గురించి తెలుసుకున్నానండి, మా వైఫ్ గురించి. ప్రజెంట్ తను గ్రూప్ ఏపీఎస్సి రాస్తుంది. యూపీఎస్సికి గ్రూప్ 2 అనమాట. సో తనకి గవర్నమెంట్ అంటే అంత ముందు సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేసింది. సో అన్లక్కీగా టైం సెట్ అవ్వలేదు అనమాట, పిల్లలు అది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. తను కెరీర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, చాలా సిన్సియర్ గా ఎప్పుడు జాబ్ కొట్టాలని చెప్పేసి ఎప్పుడు తాపత్రపడతా ఉంటది. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడైనా 100% సక్సెస్ఫుల్ అయిపోతారు. జాతకంలో కూడా నేను చూస్తున్నాను, పుష్య నక్షత్రం అని మీరు చెప్పారు, బుధవారం రోజు జన్మించారు. అవునండి, బుధవారం రోజు పుష్య నక్షత్రము, బుధవారం రోజు జన్మించారు. లగ్నం వచ్చి ఉదయాన్నే, అంటే విశేషంగా వీళ్ళు జన్మించింది మార్చ్ నెలలో, మార్చి 14th అండి. ధనుర్ లగ్నం అని చెప్పినట్టు అంతకుముందు వేరే చోట చూపిస్తే. ఎస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే జన్మజాతకంలో మనం చూసినప్పుడు ధనుర్ లగ్నంలో వీళ్ళు జన్మించారు. లగ్నాధిపతి గురు. ఓకే. గురు స్వక్షేత్రంలో ధనుస్సు రాశిలో కూర్చున్నాడు. ఓకే. అంటే విశేషంగా ఈ ఒక మీన లగ్నంలో జన్మించారు వీళ్ళు. మీన లగ్నం అంటే ధనుర్ లగ్నం కాదు, మీన లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి ధనుర్ రాశిలో కూర్చున్నాడు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తుందంటే వీళ్ళకి ఉన్నత అధికార స్థానము లభించను. అంటే ప్రభుత్వ ఉద్యోగం 200% జన్మజాతకంలో ఉంది. కానీ వీళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. కానీ ప్రజెంట్ వీళ్ళది ఏమైపోయిందంటే టైం బ్యాడ్ పీరియడ్ జరుగుతూ ఉంది. అంటే గోచార పనుల్లో దశాభిముఖాలు అంటే ఏ దశ జరుగుతుంది అని చూస్తూ ఉంటే అక్కడ ఇది పవర్ లేదన్నమాట. కానీ లగ్నాధిపతి చాలా పవర్ ఉంటుంది, 100% సక్సెస్ఫుల్ అవుతుంది. మీరేం భయపడకండి. గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అయితే రానే వస్తుంది. ఏకాగ్రతగా చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చంచల స్వభావం, చిన్న చిన్న దానికి అప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్ డిసిషన్స్ కూడా తీసుకోదు. వీళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేటస్, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, అన్నిటికీ కూడా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు. సెన్సిటివ్, చాలా చిన్న చిన్న విచారం మనసుకు తీసుకొని పెద్దగా చేసుకునేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంది. వీళ్ళు అదే కాన్ఫిడెన్స్ ఉండి నేను చెయ్యగలను, నేను చదువుతాను, నా వల్ల అవుతుంది అని ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వీళ్ళకి 100% గ్రూప్ పోస్టు దొరికేస్తుంది. మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రజెంటు వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయమని చెప్పండి. ప్రతి బుధవారం మహావిష్ణు మరియు దుర్గా 2 అంటే అమ్మవారు ఒక కంచంలో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఒక కంచంలో చిన్నగా విగ్రహం కానీ ఫోటో కానీ 2 విష్ణు పెట్టుకోవాలన్నమాట. అంటే జ్యోతిష్య శాస్త్రంలో మనము ఏదో ఒక రూపంగా దీన్ని చెప్పింటాం, కానీ వాళ్ళు అర్థం చేసుకోండి అప్పుడు, అదనమాట. అలా అందులో మనకి ఎగ్జాంపుల్స్ ఉంది. పంచాంగంలో క్లీన్గా లిఖిత్వం చేశారనమాట. అలా ఎన్నో విచారాలు, శాస్త్రాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి తెలుసుకునే లోపలే మన జీవితం అయిపోతుంది. అది పరిస్థితి. అంతేకాదు, ఇదే ఒక జన్మ నక్షత్రంలో, ఏ నక్షత్రంలో జన్మించినా, ఈ నక్షత్రంలో పుష్పవతి అయితే ఎలా ఉంటుంది దాన్ని కూడా వచ్చి తెలియజేస్తాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి రాజేశ్వరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. సరేనండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. సరేనండి, అమ్మాయి నక్షత్రం చెప్పండి. మా నక్షత్రం తెలీదండి. 22 తారీఖు అండి, 3వ నెల 2000లో పుట్టిందండి. సమయం ఉదయం 5 నిమిషాలు తక్కువ 6 అవుతుందండి, బుధవారం. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే తల్లి. కొంచెం పాపకి అసలు వర్కలేదని దాని గురించి అనేసి చేసామండి. కొంచెం చదువు అయ్యి కొంచెం ఆటంకంగా ఉంటుందండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి, ఇప్పటికీ కుదిరిందండి మాకు. మీరు కష్టాలు ఉన్నప్పుడు ఫోన్ చేయాలనుకుంటారు, కష్టాలు తీరిపోయినాక కాల్ కలిసినట్టుంది. అలాగే కదా, ఇంకా తీరలేదండి బాబు. ఇంకా తీరలేదా? జాతకం అయితే చాలా బాగుంది. అమ్మాయి చిత్తా నక్షత్రంలో జన్మించింది, తులారాశిలో జన్మించింది. చిత్తా నక్షత్రం తులారాశి, బుధవారం రోజు జన్మించింది.
మీన లగ్నము, జన్మజాతకం అయితే చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇటుకి ఏం చదువుతుంది? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఏ గ్రూప్ తీయించారు? బైపీసీ తీసుకుందండి. బైపీసీ ఎందుకు తీయించారు మీరు? అంటే తను ఇంట్రెస్ట్ గా ఉందని బైపీసీ తీసుకుందండి. ఇప్పుడు ఆ గ్రూప్ లోనే అంటే కొంచెం అదే కాలేజీకి వెళ్తుంది కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయండి. కాలేజీలో గొడవలు వచ్చి కొంచెం అని ప్రైవేట్ గా కట్టించండి, ఇంటి దగ్గరే ఉండి చదివిస్తున్నామండి. అదే చదువు ఎంతవరకు ఎదరికి వెళ్తుందో లేదంటే ఏమన్నా వివాహం గురించి ట్రై చేయాలో కూడా తెలియట్లేదండి. చదువు మీద పెట్టాలో అటు వివాహం మీద పెట్టాలో కూడా మాకు తెలియట్లేదండి. అది వివాహం చేస్తారా ఇంత త్వరగా? అవ్వద్దు తల్లి, ఇంకా చిన్నపిల్ల పాపము. ఇంకేం ప్రాబ్లం అయితే లేదు, సరిపోతుంది. చదివించండి. 10th లో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 6.2 వచ్చింది పర్సెంటేజ్. పక్కనే ఉంది మేడం గారు, ఉందండి, పక్కనే ఉంది. ఇవ్వండి మాట్లాడదాము. మాట్లాడతా. నమస్తే స్వామీజీ. నమస్తే తల్లి, బాగున్నావమ్మా? బాగున్నాను. ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నావో ఈరోజు. మీ దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా స్వామీజీ. ఏం చేస్తావు నెక్స్ట్? ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్? అంటే అదే బైపీసీ తీసుకున్నాం స్వామీజీ. దాన్ని బట్టి అదే జాబ్స్ ఇంకా ట్రై చేద్దాం చదవడానికి. ఓకే, కానీ బైపీసీ ఎందుకు తీసుకున్నావు? ఎవరిని చూసి బైపీసీ తీసుకున్నావు తల్లి? నీ ఫ్రెండ్స్ చెప్పారా? మీ అమ్మా నాన్న చెప్పారా? నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ స్వామీజీ బైపీసీ అంటే. బైపీసీ ఇప్పుడు 65% తీసుకున్నావు ఎస్ఎల్సీలో. ఇప్పుడు బైపీసీలో ఏ సబ్జెక్ట్ అంటే నీకు చాలా ఇష్టం? బాటనీ అంటే. బాటనీ. ఓకే, కెమిస్ట్రీ? ఫిజిక్స్. ఇప్పుడు ఏం చేస్తావు తల్లి అయితే నువ్వు? మీరే చెప్పాలి స్వామీజీ. నేనే చెప్పాలా? ఈ సెకండ్ ఇయర్ పాస్ చేసి ఏదైనా బిఎస్సి నర్సింగ్ కానీ లేదు అన్న డి ఫార్మసీస్ కోర్సెస్ లేదా బి ఫార్మసీ కోర్సెస్ అలాంటిది ఏదైనా చెయ్యి. కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటి కోర్స్ ఏదైనా ఉంటే చేయతలే అయితే నీకు ఈజీగా ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా దాంట్లోనూ లేదా కెమిస్ట్రీలో మంచిగా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో పిహెచ్డి చేసేయి. దాని నుంచి కూడా నీకు చాలా బాగుంటుంది కెమిస్ట్రీ పైన. ఇలాంటిది ఏదైనా చేయాలి, కానీ వేరే ఇంకేం ఆప్షన్ లేదు నీకు. దాని నుంచి ఇప్పుడు కాలేజ్కి ఇప్పుడు ఎలా చేస్తావు? వెళ్తావా, ఇంట్లోనే ఉండి చదువుకుంటావా? అంటే తర్వాత నుంచి వెళ్దాం అనుకుంటున్నాను స్వామిజీ. ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన నుంచి అనకి వెళ్తావు. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలి కదా, ఎక్కడ ప్రిపేర్ అవుతావు? ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతున్నాను. డైలీ వెళ్ళొస్తున్నావా? ఇప్పుడు ప్రాక్టికల్స్ కి ఎగ్జామ్స్ కి వెళ్తున్నాం స్వామిజీ. ఇంట్లోనే చదువుకుంటున్నావు. సరే అమ్మా. ఏ కాలేజు? తణుకులో శారదా కాలేజ్. తణుకులోనా? సరే తల్లి, శుభం. మంచి. అప్పుడు అదే గుడిలో పేర్లు రాసి కదా కౌంటర్ ఉంటుంది కదా స్వామిజీ. దాంట్లో మా అన్నయ్య జాబ్ చేస్తున్నాడండి, అది చూస్తానంటున్నారండి, అది చెయ్యొచ్చు అంటారా? ఇప్పుడే కాదు తల్లి, ఇప్పుడే వెళ్ళి జాబ్ చేస్తావా నువ్వు? చదువు అయితే అంటే ప్రైవేట్ గా చదివితే అంతలోకి జాబ్ వచ్చే వరకు ఈ జాబ్ చెయ్యి అని అంటున్నారండి. అయ్యో, నువ్వు చదువు తల్లి, అలా అవ్వదమ్మా. చక్కగా మనం కాలేజీకి వెళ్ళే చదవలేకపోతున్నాము, ఇంకా జాబ్ చేసుకుని ఎలా చదువుతావు తల్లి? కష్టం కదా. కష్టమా లేదా? అంతే స్వామిజీ. ఏంటో, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకొని నువ్వు కాలేజీకి వెళ్ళు, చక్కగా చదువుకో. సరేనా? ప్రతి మంగళవారం ఉదయం లేవగానే గణపతికి గం గణపతయే నమః అనుకొని 21 గరక పెట్టు. మళ్ళీ బుధవారం కూడా ఉదయం లేవగానే గం గణపతయే నమః అని 21 గరక పెట్టి కొబ్బరి నూనెతో దీపం వెలిగించు. మంగళవారం, బుధవారం ప్రతి వారము చేస్తూనే ఉండు నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు. ప్రతి నెలలో సంకష్టార చతుర్థి వస్తుంది. ఆ రోజు మాత్రం ఉపవాసం ఏమి ఉండద్దు. ఉదయము తిను, మధ్యాహ్నము తిను, సాయంత్రము తిను. కానీ రాత్రి చంద్రుడు దర్శించిన తర్వాత గణపతి ముందు ఒక దీపం వెలిగించి తర్వాత పడుకో భోజనం తిని. ఇలా చేస్తూ ఉంటే ప్రతి నెల నీకు రోజుకి సద్బుద్ధిను వస్తుంది. ఒకటి. రెండోది, ఎడ్యుకేషన్లో కూడా అభివృద్ధి అవుతుంది. నీకు ఎక్కడ చెడు పేరు కూడా రాదు. సరేనా? నువ్వు చక్కగా ఇది చేయి తల్లి, నువ్వే శుభవార్త తెలియచేస్తావు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. రాజశ్రీ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.